బీఆర్ఎస్ నేతలు ఏ ముఖం పెట్టుకుని వరంగల్ కేంద్రంగా బహిరంగ సభ పెడతారని ప్రశ్నించారు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. వరంగల్ ప్రజలను మోసం చేయడానికి బీఆర్ఎస్ బహిరంగ సభ అని విమర్శించారు. అధికారం కోల్పోగానే బీఆర్ఎస్ నేతలు ఆగమాగం మాట్లాడుతున్నారని చెప్పారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేసింది, ఏడాదిలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిపై చర్చిద్దామని సవాల్ విసిరారు. కేసుల నుంచి తప్పించుకోవడానికే పార్లమెంట్, ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి బీఆర్ఎస్ అమ్ముడుపోయిందన్నారు ఎమ్మెల్యే నాయని. మేము పోరాటం చేస్తూ వచ్చింది, ఆయన పోరాటం చేస్తూ వచ్చింది అంటాడు. ఎంతసేపు ఆ పోరాటం ఉద్యమం మళ్ళా ఉద్యమం పేరుతోటి మళ్ళా శవాల మీద పేలాలు ఎరక తినడానికి ఇదే దుకాణం పెట్టుకొని ఉద్యమాన్ని ముందుకు పెడతారు. మళ్ళా ఉద్యమం పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చి న్యాయం చేస్తారనుకుంటే మీరు చేసిన పని ఏంటిదో ప్రజలు కొంచెం క్లుప్తంగా చూసే మిమ్మల్ని పక్క కూర్చోబెట్టింది అనేది ఇంకా కూడా మార్పు రాకుండా, ఇంకా కూడా బుద్ధి తెచ్చుకోకుండా మళ్ళీ అదే మాయ మాటలు చెప్పి రెచ్చగొట్టుకుంటా వరంగల్ జిల్లాని సర్వనాశనం చేసిన కుటుంబం ఆ పార్టీ బీఆర్ఎస్. ఆ కోపం మీద నేను ఇలా మాట్లాడుతున్నా. మళ్ళా మోసం చేయడానికి ఇన్ని నిధులు రాష్ట్రంలో నిజంగా కూడా ముఖ్యమంత్రి నియోజకవర్గానికి కూడా ఇన్ని తీసుకురాలే. ఇన్ని తీసుకొచ్చిన వరంగల్ జిల్లాలో ప్రెస్ మీట్ మన బహిరంగ సభ పెట్టి వీళ్ళు ఉద్ధరిస్తారట అంటే నవ్వొస్తున్నది. ఈ 6 జిల్లాలు విభజించిన తర్వాత మనకి ఏం జరుగుతుంది, మునుగులు ఏం జరుగుతుంది, ఇక్కడ రాదు, ఇక్కడ ఏం జరుగుతుంది, గాడ రాదు, ఏమైనా ఉంటే టీవీలలో చూడాలి తప్ప. ఇక్కడ కలిసి ఉంటే ఉద్యమం ఇమ్మీడియట్ స్ప్రెడ్ అవుతుంది, రియాక్షన్ స్టార్ట్ అవుతుంది అనే ఉద్దేశంతో విభజించిన దాన్ని. మేము ఏ పార్టీ ఏటిది అనేది చూడం. ఇలా 3,500 ఇండ్లకు వచ్చిందంటే 120 చొప్పున డివిజన్కి ఇచ్చేసినాం. 26 డివిజన్లకు 3,250 ఇండ్లు ఇచ్చేసుకున్నాం. అట్లా పార్టీలు ఇవేవి ఎవరు ఏందని ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరికి ఇవ్వాలనే ఆలోచనతో పోయేటోళ్ళం మేము. మీరేం చేసారు? దళిత బంధు గావాలు మాత్రమే దళిత బంధు ఇచ్చిన 5-6 అలా ఆటో స్కీమ్లు, ట్రాక్టర్లు ఇచ్చుకున్న బావాలు, బామ్మర్దులు వాళ్ళు వీళ్ళు తప్ప ఎవరు మిగిలనే మీద అట్లే ఉన్న ఓటు బ్యాంకు అటు ఇటు డైవర్ట్ చేసి అది అయిపోయింది. ఇక మీ దుకాణమే బంధు 4 రోజులు పోతే మీరు ఆ తాళాలు వేసుకోవాలి.